ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ఒక క్రైస్తవుడా, నీకు విలువ ఉందని నువ్వు గుర్తించావా? నీ విలువ నీకంటే అపవాదికి బాగా తెలుసు. అందుకనే వాడు రాత్రి పగలని లేకుండా నిరంతరము నిన్ను ఎక్కడ మృంగాలా, ఎక్కడ పతనానికి తీసుకుని వెళ్ళాలా అని తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కావా, నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నారని, నీ సొంత వారు నిన్ను అవమానపరుస్తూ ఉన్నారని, నీ స్నేహితులు నిన్ను ఆశిస్తూ ఉన్నారని, విలువలేని వాడిగా నువ్వు ఒక మూలన ఉండిపోయి దుఃఖపడుతూ ఉన్నావా? అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నీకంటూ ఒక విలువను నిర్ణయించి పెట్టాడు. ఈరోజు నీ విలువ ఎలా వచ్చిందో నువ్వు గుర్తించావా? దేవుడు తన సింహాసనం కంటే నేను ఎక్కువగా ప్రేమించడంలో నీ విలువ ప్రారంభమైంది. దేవుడు తన మహిమ కంటే నేను ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు తన సౌకర్యం కంటే నేను ఎక్కువగా ప్రేమించడం వల్ల నీకు విలువ ప్రారంభమైంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 7వ అధ్యాయం చివరి భాగంలో మనకు కనబడుతుంది, విలువ పెట్టి నువ్వు కొనబడిన వారు కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచండి అని. విలువ లేని వారుగా బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అయితే అటువంటి ఆలోచన మానుకొని మనము విలువ పెట్టకొనబడిన వారము, దేవుని సొత్తై ఉన్నాము. మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి బద్ధులమై ఉన్నాం.